తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక అధ్యాయం 1:12 వచనంలో స్పష్టత కోసం నేను చదువుతున్నాను. అందరూ దయచేసి వినవలసిందిగా మనవి చేస్తాను. పూర్వము నేను దూషకుడను, పూర్వము నేను హింసకుడను, పూర్వము నేను చాలా హానికరుడను. అలాంటి నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా నాలాంటోడిని ఎంచి నన్ను బలపరిచి ఇన్ని కార్యాలు చేసిన మన ప్రభువైన యేసుక్రీస్తునకు నేను ఎంతో కృతజ్ఞుడనై ఉన్నాను. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై లార్డ్ జీసస్ క్రైస్ట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు అనేటువంటి వ్యక్తిత్వానికి, యేసుక్రీస్తు అనేటువంటి దైవావతారమూర్తికి ఒకానొక భక్తుడు ఏం చెప్తున్నాడంటే తన కృతజ్ఞత తెలియజెప్పుకుంటున్నాడు. హీఈస్ ఎక్స్ప్రెసింగ్ హిస్ థ్యాంక్ఫుల్నెస్ టు హిస్ లార్డ్. ఆయన ప్రభువునకు కృతజ్ఞత చెప్తున్నాడు. థ్యాంక్స్ అండి అని చెప్తున్నాడు. అవి ఉట్టి థ్యాంక్స్ మాత్రమే కాదు. ఎందుకయ్యా పౌలు ఇంత పెద్ద కృతజ్ఞత తెలియజెప్తున్నావు అంటే ఆయన కొన్ని రీజన్స్ కూడా చెప్తున్నాడు. చాలా బలమైన కారణాలు చెప్తున్నాడు. చాలా బలమైన కారణాలు. భక్త పౌలు మహావేదాంతి, గొప్ప సిద్ధాంతి. ఆయనకు రాని భాష లేదు. లాటిన్లో పండితుడు, గ్రీకులో పండితుడు, అరమైకులో పండితుడు, అన్ని హీబ్రూ భాషలో చాలా గొప్ప పండితుడు. ఆయన నిజంగా చెప్పాలంటే ప్రపంచ జ్ఞాని. ఇంత గొప్ప జ్ఞాని, ఇంత గొప్ప వేదాంతి ఎవరు చూడండి, లోకమంతా ఆయనకు చెప్పాలి. పౌలన్నా నీకు థ్యాంక్స్, పౌలన్నా నీకు వందనాలు, పౌలన్నా అని చెప్పి ఆ పౌలు భక్తుడికి సర్వలోకం వందనాలు చెప్పాలి, సర్వలోకం కృతజ్ఞత చెప్పాలి. కానీ హియర్ ఇట్ ఈస్ రివర్స్. ఇక్కడ రివర్స్లో పనిచేస్తుంది. ఏం చెప్తున్నాడు పౌలు గారు? చెప్తున్నాడు, యేసుక్రీస్తు ఓ అవతారమూర్తి, నేను నీకు కృతజ్ఞుడనయ్యా అని చెప్తున్నాడు. ఏం జరిగింది పౌలుకు? ఎందుకు కృతజ్ఞత చెప్తున్నాడు? ఎందుకు ధన్యవాదాలు చెప్తున్నాడు? నేను నిజంగా చాలా కృతజ్ఞుడనయ్యా, నేను ఎన్నో కార్యాల విషయంలోనే కృతజ్ఞుడనయ్యా అని చెప్తున్నాడు. ఇంతకీ పౌలు కృతజ్ఞత చెబుతున్న కారణాలేంటో ఈ రాత్రిపూట ఈ సభలో మనందరం కూడా కూలంకషంగా నేర్చుకుందామా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. రండి ఈ రాత్రి మరి భక్త పౌలు ఎందుకు కృతజ్ఞత చెప్తున్నాడు? ఎవరికి కృతజ్ఞత చెప్తున్నాడు? ఎవరికి కృతజ్ఞత చెప్తున్నాడంటే ఆయనే చెప్తున్నాడు. ఏమని? నన్ను బలపరిచి, నిజంగా నన్ను అన్ని విషయాల్లో నమ్మకంగా ఎంచి తన యొక్క అర్చన పరిచర్య, తన యాజక పరిచర్య నాకు ఇచ్చిన మన ప్రభువైన యేసుక్రీస్తునకు కృతజ్ఞుడనై ఉన్నాను అని చెప్పాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. సో పౌలుకు ఎందుకు పౌలు ఇంత కృతజ్ఞత కలిగి ఉన్నావు? అసలు నీ బ్రతుకులో ఇంత కృతజ్ఞత యేసుకు చెప్పుకోవడానికి నీకొచ్చినటువంటి పెద్ద గొప్ప లాభం ఏమైనా ఉందా? అవి మాతో చెప్పు అని మనం అడిగినట్లయితే ఆయన చెప్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? పూర్వము అని ఎత్తుకున్నాడు. ఎప్పుడట? పూర్వము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేనికి పూర్వమయ్యా? ఈ యేసు ఎవరో నాకు అర్థం కాక పూర్వం, ఈ యేసు ఎవరో నాకు తెలియక పూర్వం, ఈ క్రీస్తు ఎవరో నాకు పరిపూర్ణంగా జ్ఞానమే లేక పూర్వం. పూర్వం ఏంటి అంటే నేను దూషకుడునయ్యా. ఎవరిని? దూషకుడని. దూషించడం తప్ప నా పాండిత్యానికి, నా గొప్ప గ్రంథపారాయణకి, నా యొక్క గొప్ప విద్యకు, నా తెలివికి గమాలియేలు పాదముల దగ్గర కూర్చొని నేను నా జీవితకాలం నేర్చుకున్న విద్యకు దూషించడం తప్ప మరి ఏమీ తెలియదయ్యా. నాకు ఏమి తెలియదు. అవునా? ఇంత గొప్ప పాండిత్యం కలిగి, ఇన్ని గొప్ప వేదాలు చదివి, పౌరాణాలు చదివి, మొత్తం చరిత్ర అంతా చదివి తిట్టడం నేర్చుకున్నావా పౌలన్నంటే? అవును, తిట్టడమే నేర్చుకున్నాను. మనం ఇందులో నుంచి అర్థం చేసుకోవాల్సిన, మనకు ప్రభు ఈ రాత్రిపూట నేర్చుకోండి అని మన ముందు పెడుతున్నటువంటి ఒక అద్భుతమైన అంశం ఏంటంటే పూర్వము. ఆ మాట ఆలోచించాలి. అంటే ఏం పూర్వం అన్నాడు ఆయన? నేను యేసును విశ్వసించక పూర్వము అన్నాడు. సో ఎందుకు నచ్చావు? అసలు నిన్ను హింసకుడుగా, దోషకుడుగా, హానికరుడుగా ఎవరు మార్చారు నిన్ను? దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు దగ్గరకు రాకముందు పూర్వము ఈ భక్త పౌలు గారు ఒకానొక మతములో ఉండేవాడు.
అర్థమైందండి? యేసు దగ్గరికి రాకముందు ఈ భక్త పౌలు ఎక్కడుండేవాడంటే మత పెద్దల దగ్గర విద్య నేర్చుకున్నాడు. మతం దగ్గర. ఎక్కడండి? ఆ మతం పేరు వచ్చి యూదా మతం. యూదా మతం ఈయనకి ఏం నేర్పించింది అంటే, మతం ఏం నేర్పించింది అంటే తిట్టడము, దూషించడము, బూతులతో తిరుగుబడి, బూతులతో రెచ్చిపోయి విరుచుకుపడి ఏ మాత్రము ఆలోచన లేకుండా పెంచింది మతం. ఇవన్నీ దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు కూడా నేను ఈ వేదిక మీద ఉండి ఏం ప్రకటిస్తున్నాను బక్కుపేట వాస్తవ్యులకు, ఏం ప్రకటిస్తున్నాను దేవుడి సంఘానికంటే, డోంట్ బిలీవ్ ఇన్ ఎనీ రిలిజియన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దట్ ఈస్ వాట్ గాడ్ స్పీకింగ్ టు యూ స్ట్రైట్లీ. ఏ మతములో కూడా విశ్వాసం ఉంచొద్దు. ఎందుకంటే మతం నీకేం చేయిస్తుంది అంటే, తిట్రా, నీ మతాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నాడు రా, తిట్రా అని చెప్పి మతాన్ని తక్కువ చేసి మాట్లాడగానే నీకు తిట్టేటట్టు చేసేది ఏంటో తెలుసా? మతం. మతం తిట్రా, కనపట్టుకొని వెళ్ళరా అని చెప్పి మతం ఏం నేర్పిస్తుంది అంటే దూషణ నేర్పిస్తుంది. మతం ఇంకా ఏం నేర్పిస్తుంది అంటే ఆడి చేయాలరా, ఏదో ఒకటి చేయాడికి. మన మతం వాళ్ళు తక్కువగా మాట్లాడుతున్నాడు, మన మతం వాళ్ళు తక్కువ చేస్తున్నాడు, మన కులం వాళ్ళు తక్కువ చేస్తున్నాడు, మన యొక్క టైము, మన పద్ధతులు, మన ఆచారాలు, మన పట్టింపులు తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. కాబట్టి అది తన్నేయి, కాబట్టి అది నరికేయి, కాబట్టి పొడిచేయి. దిస్ ఈజ్ వాట్ ద రిలిజియన్ టీచింగ్ అట్ ప్రజెంట్ ఇన్ ఇండియా. అర్థమవుతుందండి? భారతదేశంలో ప్రస్తుతం రిలిజియన్, మతం అనేది ఏం నేర్పిస్తుందంటే చంపేరా, పొడిచేయరా, హాని చేయరా, నీకేమైనా తక్కువ చేసి మాట్లాడితే మన కులమోళ్ళందరూ కలిసి కొట్టేయండి రా. ఇదే కదా ఈరోజు భారతదేశం బోధిస్తుంది. ఎగ్జాక్ట్గా ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఈరోజు భారతదేశంలో ఇదే జరుగుతుందండి. ఇదే నీ మతము నీకు అది నేర్పిస్తుంది. కానీ ఇక్కడ కృతజ్ఞుడుగా ఇంకొక వ్యక్తికి వందనాలు చెప్పుకుంటున్నాడు ఈ యొక్క భక్తుడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అయ్యా, ఆ తిట్టులో నుంచి, ఆ బూతుల పర్వాల్లో నుంచి, ఆ యొక్క అనవసరపు పాండిత్యము నుంచి, ఆ అనవసరపు దండగ సిద్ధాంతాల్లో నుంచి నన్ను ఎంత చక్కగా బయటపడేసేవయ్యా. ఇప్పుడు నేను పూర్తిగా మారిపోయాను తండ్రి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నా దుర్మార్గపు బూతులు, నా దుర్మార్గపు దూషణ మారిపోయింది తండ్రి. యేసుక్రీస్తు నీకు నా వందనాలు అని చెప్పుకుంటున్నాడు ఆయన. అర్థమైందండి? అర్థమవుతుందా? కాబట్టి బాగా గమనించండి. ఈ భూమి మీద మనిషి పుట్టింది మొదలుకొని మతం పుట్టింది. అర్థమైందండి? మనిషితో సమానంగానే మతం ఉంది. ఇంకా చెప్పాలంటే మనిషి కంటే ముందే మతం ఉంది. అర్థమైందా? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు భారతదేశాన్నే కానీ, ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం కలిగిన 193 దేశాల్లో ఏ దేశంలోనే కానీ ఇప్పటికి కూడా మతము ఎవరికి మంచి నేర్పించడం లేదు. మరి కొంతమంది డౌట్ రావచ్చు, బాబు మరి ఇంత గట్టిగా నువ్వు చెబుతున్నావు, వేదిక మీద నిలబడి నువ్వు ప్రకటిస్తున్నది ఏంటి అంటే, అదే చెబుతున్నాను నేను కూడా. ఏంటంటే, నేను ఐఎమ్ నాట్ ప్రీచింగ్ ద రిలిజియన్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచ మతాలు నేను బోధించడం లేదు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మరి ఏం నేర్పిస్తున్నానంటే, నేను మతాలు నేర్పించటం లేదు, అంతకు మించి నేర్పిస్తున్నాను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అంతకు మించి బియాండ్ ద రిలిజియన్, బియాండ్ ద బుక్స్ ఆఫ్ ద రిలీజియస్ బుక్స్. మత పుస్తకాల కంటే మించి నేర్పిస్తున్నాను బైబిల్ గ్రంథంలో నుంచి. ఏంటది అంటే, ఈ యొక్క విషయం చూడండి. దేవా, పూర్వము నేను హింసకుడినయ్యా, పూర్వం నేను దోషకుడినయ్యా, మతము నన్ను అలా మార్చిందయ్యా. దయచేసి నేను నీ కృతజ్ఞత చెప్తున్నాను, ఇవన్నీ నేను తెలియక చేశాను, దయచేసి నన్ను క్షమించవా అని అడిగాడు ఆ పండితుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తెలియక చేసింది కనుక కృప పొందుకుంటేని అని చెబుతున్నాడు ఆ భక్తుడు. కాబట్టి ఇప్పుడు నేను చెబుతున్నది ఏంటంటే, మతములు ఈ లోకంలో నీకు నియమాలు మాత్రమే నేర్పిస్తాయి, రూల్స్ మాత్రమే నేర్పిస్తాయి, కట్టడలు మాత్రమే నేర్పిస్తాయి, గీతలు మాత్రమే గీస్తాయి. కానీ నా దేవుడు ఆ యొక్క గీతలను, మతములను, కట్టడలను, అనేకమైనటువంటి రకరకాల మూఢనమ్మకాలను బ్రేక్ చేసి, విరిపేసి ఆయన ప్రేమ నేర్పిస్తాడు నీకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జీవం నేర్పిస్తాడు నీకు. ఈ లోకం ఇంతవరకు నేర్చుకుంటుంది ప్రేమ కాదు, రూల్స్ నేర్చుకుంటుంది. ఒరే, ఈరోజు అమావాస్య రోజురా, ఈరోజు ఎవడు పుట్టినా తప్పే, ఎవడు పెళ్లి చేసుకున్నా తప్పే, ఏ శుభకార్యం జరిగినా కూడా తప్పేనట. కానీ నా ప్రభు చెప్తున్నాడు, నిన్ను అమావాస్య అనే గీత, అమావాస్య అనే ఆ యొక్క చీకటి కోణం, అమావాస్య అనేటువంటి ఆ చీకటి రాత్రి, అమావాస్య అనే ఆ కట్టడ నిన్ను ఆపేస్తుంది. కానీ నా ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఐఎమ్ బౌండ్లెస్,
దేవుడికి స్తోత్రం కలుగును గాక. మీ దేవుడనైనా నేను సర్వశక్తిమంతుడను అని చెప్తున్నాడు ఆయన. నాకు అమావాస్య లేదురా, నువ్వు అమావాస్య రోజు ఒకవేళ పుట్టాలనుకున్నా నా ప్రేమతో నువ్వు పుడితే ఈ ప్రపంచంలో నీకు అసలు ఏమాత్రం ఎదురే లేదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అవునండి, ఈ లోకం సేవిస్తున్నది అదే కట్టడలు, మనిషిది గీసుకున్న కట్టడలు, మతం గీసిన కట్లు, మతం గీసినటువంటి కట్లు, కుల కట్లు, మత కట్లు. కన్నా ప్రభు ఏం పోస్తున్నాడంటే కులము, మతము, ఆదివారము, శనివారము, అలాగే లక్షవారము ఇలాంటి గీతలకు లోబడేది దేవుడు కాదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ గీతలకు లోబడి నువ్వు భక్తి చేస్తుంటే నువ్వు సేవిస్తున్నాడు దేవుడు కాదు, దేవుడు కాదు. మరి నువ్వు దేనికి సేవిస్తున్నావు అంటే మనుషులు రాసుకున్నటువంటి కొన్ని గీతలకు. నేను ఎప్పుడు చెప్తా, మత్యుద్భవ మతః, మదిలో నుంచి ఉద్భవించిన కొన్ని విషయాలే మతం, అంతకు మించి ఇంకేమీ కాదు, ఏమీ కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి భక్త పౌలు చెప్పుకున్న కృతజ్ఞత మామూలు కృతజ్ఞత కాదు. అయ్యా, ఈ దూషణలో నుంచి, ఈ హానికరమైన జీవితంలో నుంచి, ఈ ప్రేమ లేని కొన్ని గీతలు గీసుకొని, నా చుట్టూ గీతలు తీసుకొని మనమే, మన కులమూలమే, మనమే కలిసి తినాలా, మనమే కలిసి బతకాలా, మనమే కలిసి చావాలా, మనమే కొట్టుకోవాలి, ఎవరికైనా ఇల్లు వస్తే మనమే అనుభవించాలి, ఆడికి ఇవ్వకూడదు. ఈ లోకము లోకానికి నేర్పిస్తున్న, సాటి మనిషికి నేర్పిస్తున్న సందేశం ఏంటంటే గీతలు గీసుకొని కులం లోపల బతకండ్రా, మతం లోపల బతకండ్రా, మన ధర్మము లోపల బతకండ్రా అని చెప్పి. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే కాలమునకు మించి, మతమునకు మించి ప్రేమలో బతకండ్రా అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉదాహరణకు ఈ లోకస్తులు ముహూర్తం చూస్తారు. నేను దాన్ని తప్పని చెప్పడం కోసం ఇలా చెప్పడం లేదు, కానీ నా ప్రియులు చాలామంది జ్ఞానులు, చదువుకున్న బిడ్డలు, మరి సత్యాన్వేషణ చేసుకున్న వాళ్ళు ఆలోచిస్తారు. ముహూర్తం అంటే అర్థం ఏంటి? ఒక ప్లాన్డ్ టైం అన్నమాట. ఫలానా సమయము లోపల మాత్రమే నీకు అద్భుతమైన ముహూర్తం ఉంది, అక్కడ తాళి కట్టేయి అని చెప్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఆ గడియ దాటితే దుర్ముహూర్తం వస్తుంది అంటే దేవుడు కూడా దాన్ని ఏం చేయలేడని అర్థం కదా. కానీ నా దేవుడు ఏం చెప్తున్నాడంటే సమయములను, కాలములను దేవాది దేవుడు తన స్వాధీనములో ఉంచుకున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. సమయం స్వాధీనములో ఉంచుకున్న నేను ప్రకటిస్తున్నవాడు దేవుడా. పలానా టైం దాటిపోతే ఆ దేవుడు యాక్టివేట్గా ఉండడరా బాబు, డియాక్టివేట్ అయిపోయినట్టే అని చెప్తున్న లోకం దేవుడా? ఎవరు దేవుడు అండి? అంతే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. సమయములను, కాలములను దేవుడు తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. ద గాడ్ హూమ్ వీఆర్ సర్వింగ్ ఈజ్ దట్ గాడ్ ఆఫ్ ద టైమ్ అండ్ సీజన్స్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నువ్వు సేవిస్తున్న దేవుడు సమయమునకే దేవుడు, సమయానికి దేవుడు, కాలమునకు దేవుడు. ఆ కాలపురుషుణ్ణి, ఆ కాలాత్ముణ్ణి, ఆ యుగ యుగాల సృష్టికర్తను, ఆ జగజగాల నిర్మాతను నేను మీకు పరిచయం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. 3 గంటలు దాటితే అమావాస్య వస్తే ఆగిపోయే దేవుడు నీకెందుకు? అమావాస్య అయినా కూడా నేను పనిచేస్తాను రా దీవిస్తాను అని చెప్పేవాడు నీకు దేవుడు అండి. సచ్ ఏ గాడ్ ఐఎమ్ ప్రీచింగ్ రైట్ నౌ. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఓ బగ్గుపేట గ్రామ వాస్తవ్యులారా, నేను మీకు లిమిటెడ్ గాడిని పరిచయం చేయట్లేదు, లిమిట్లెస్ గాడిని పరిచయం చేస్తున్నాను. ఎస్, బౌండ్ అయిపోయిన దేవుడిని పరిచయం చేయట్లేదు, బౌండ్లెస్ గాడిని పరిచయం చేస్తున్నాను మీకు. అది అందుకే పూర్వం నేను హింసకుడిని అని చెప్పి ఈరోజు భక్త పౌలు తన బ్రతుకులో నుంచి మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే పూర్వం నేను హింసకుడిని. అయ్యా, అలాంటి వారు ఎవరైనా ఉంటే విధులకు మాత్రమే లోబడి ఈరోజు శుక్రవారం మనం రాకూడదు, ఈరోజు ముహూర్తం లేదు, పెళ్లి చేయకూడదు, ఈరోజు టైం బాగులేదు. టైం బాగుంది బాగులేదు వీడికి ఎలా తెలుస్తుందండి? చెప్పండి. టైం బాగుంది బాగులేదు వీడికి ఎలా తెలుస్తుంది? సూర్యుడు ఏమని వీడికి చెప్పేసి దూరుతాడా? లేదు. పోనీ సూర్యుడు ఏమైనా అస్తమించేటప్పుడు బాబు నరసింహరావు మరి అస్తమించేస్తున్నాడు మరి ఏమనుకోద్దే అని చెప్పేసి రైల్వే గేట్ వేసినట్టుగా వీడికి ఏమైనా చెప్పేసి మళ్ళీ సూర్యుడు అస్తమిస్తాడా? లేదు. సో సూర్యుడు చెప్పి రావట్లేదు, చెప్పి వెళ్ళట్లేదు. అలాంటప్పుడు టైం బాగులేదని చెప్పడానికి నువ్వెంత తోడువయ్యా? నీ వ్యాపారతోడివి. టైం అయినా మీ తాతగారి సొత్తా? ఈరోజు టైం బాగులేదు. నో, ఇది అబద్ధం. ఇది అందరికీ తెలిసి అబద్ధం అని. ముహూర్తాలను, చాలా గొప్ప మంచి సమయాలను, ఉన్నత సమయాలను, చక్కని సమయాలను నియమించుటకు నువ్వు వ్యాపాటి వాడువు. అంతెందుకు, ఒక అరగంట పోతే నీకేటవుద్దో నీకు తెలుసా? మరి నీకు అది తెలియకపోతే టైం బాగలేదు,
పెద్ద టైంనే శాసించే హక్కు నీకు ఎవడిచ్చాడు? అలాంటి టైమును శాసించి సమయమై ఉన్న దేవుణ్ణి నా భక్త పౌలు మేము ప్రకటిస్తున్నాం ఈ రాత్రి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సమయమునకు బౌండ్ అయిపోయే దేవుడు కాదు. సమయం కూడా నాకేం కాదురా అని చెప్పి సమయమును తోలనాడి సమయమును వెనుకకు రప్పించగలిగిన గొప్ప దేవుడిని నేను ప్రకటిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతం ఉంటుందండి. అద్భుతమైన అద్భుతం. అదేంటంటే సాయంకాలం అయిపోతుందని చెప్పేసి దేవాది దేవుడు ఒకనొక యుద్ధం జరిగిస్తున్నాడు. యుద్ధం జరిగిస్తుంటే ఆయన అంటాడు, ఆయన బిడ్డ, ఆయన యొక్క గొప్ప నాయకుడు జోషువా అంటాడు, సూర్యుడా, చెప్పండి, సూర్యుడా నీవు ఆగిపో, చంద్రుడా నీవు గిబియోనులో నిలిచిపో. అబ్బా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. సాయంకాలం అయిపోతే నువ్వు పడుకుండి పోతావేమో, కానీ రే సాయంకాలం అవ్వకూడదు, నా పిల్లలు పనిచేస్తాను, వెనక్కిరారా సూర్యుడా అని చెప్పేసి సూర్యుని వెనుకకు రప్పించిన దేవుడిని ప్రకటిస్తున్నాను నేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సచ్ ఎ గాడ్ వి ఆర్ సర్వింగ్. సూర్యుడిని సైతం వెనక్కి రారా అని పిలిచినోడిని ప్రకటిస్తున్నాను నేను. సూర్యుడా ఆగిపో, చంద్రుడా ఆగిపో అంటే సూర్య చంద్ర నక్షత్రాదులు నిలిచిపోయారు. సమయము లోపల బందీ అయిపోయిన దేవుడిని, యేసుని నేను ప్రకటించట్లేదు, సమయమును శాసించగలిగిన శాసనకర్తను ప్రేమిస్తున్నాను, ప్రకటిస్తున్నాను నేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హూ ఇస్ గాడ్? సమయానికి లోబడిపోయినోడా? అరే మధ్యాహ్నం అయిపోయింది, మరి రేపు రండిరా భక్తులారా అలా చెప్పండి నా దేవుడు. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం 23 రీతులుగా ఉన్నాడు కాదు, ఓన్లీ వన్, ఒకే రీతిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సజీవుడండి. హీ వర్క్స్ ఎవ్రీ టైమ్. హీ ఈస్ యాక్టివ్ ఎవ్రీ మినిట్ ఇన్ యువర్ లైఫ్. ఇప్పటికీ ఆనాడు 2000 ఏళ్ల క్రితము హింసకుడు, దూషకుడు, హానికరుడైన భక్త పౌలును మార్చిన అదే యేసుక్రీస్తు ఈరోజు పగిలిపోయిన, సమయానికి లోబడిపోతున్న, అజ్ఞానంతో నిండిపోతున్న, మూఢనమ్మకాలతో నిండిపోతున్న ఓ గ్రామమా నిన్ను కూడా మార్చడానికి ఇప్పటికి కూడా సజీవంగా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మై జీసస్ ఇస్ స్టిల్ అలైవ్. హల్లెలూయా. ఇప్పటికీ అలైవ్ అండి యేసు. ఇప్పటికీ సజీవుడు ఆయన, ఇప్పటికీ సజీవుడు. ఇది ఇలా అందరూ క్రైస్తవ హల్లెలూయా గల కదా, ఏదో ప్రకటించుకుంటున్నారు, రష్ చేసుకుంటున్నారు. వీళ్ళేదో, మేమేటి చేసుకోవట్లేదండి. మీరే చేసుకోవడానికి బోల్డ్ ఉంది, అది చెప్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చేసుకోవడానికి బోల్డ్ ఉంది మీకు, అది చెప్తున్నాను. ఏంటంటే రండి, బతుకులను మార్చే యేసు దగ్గరకు రండి. గీతలు గీసేసి ఆ లోపలే ఉండిపోయేటువంటి అసమర్థులైనటువంటి వారిని, దైవత్వము లేని వారిని దైవత్వం ఆపాదించి వారికి లోబడి మీ బతుకులు నిర్బంధించుకోకండి. ఫ్రీ బర్డ్స్ లాగా బతకండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హానికరుడు, హింసకుడు ఈయన ఏం చేసేవాడు తెలుసా? పూర్వము ఆ యొక్క యూద మతంలో ఉండేటప్పుడు ఖచ్చితంగా శనివారం నాడు మేము ఖచ్చితంగా కూడవలను, శనివారం నాడు ఎవడు కూడుకోడో వాడు రాళ్లతో కొట్టబడవలను. దట్ వాస్ ఏ వెరీ బిగ్గెస్ట్ స్టాచ్యూస్, గొప్ప కట్టడ. ఈ కట్టడిని ఎవరు దాటినా రాళ్ళతో కొట్టి చంపేయాలి. ఇది మతం ఈరోజు కూడా మతం నేర్పిస్తుంది అదే. ఇది ఈరోజు కూడా అదే నేర్పిస్తుంది. మనోడు మన ధర్మం పాటించలేదు అనేసేయండి. ఇదే కదా నువ్వేం నేర్చుకుంటున్నావు? ఒక గీతలకు ఒక రోజు కట్టుబడిపోయినాడు, శనివారానికి కట్టుబడిపోయినాడు దేవుడా అంటే ఆదివారం నుండి పని చేయడా? ఆదివారం నుండి పని చేయని ఆ దేవుడు నాకు అక్కర్లేదు, ఆదివారం టు మళ్ళీ ఆదివారం వరకు పని చేసే దేవుడు నాకు కావాలా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అంతే, సండే టు సండే, మండే టు మండే, ట్యూస్డే టు ట్యూస్డే, మంత్ బై మంత్, ఇయర్ బై ఇయర్, ఏజ్ బై ఏజ్ పనిచేసేటువంటి నిరంతర దేవుడు నాకు కావాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మరి నీకు మంగళవారం దేవుడు కావాలేమో చూసుకో. ఐ డోంట్ నీడ్ మంగళవారం దేవుడు నాకు వద్దు. ఎందుకంటే అతను మంగళవారం మాత్రమే పని చేస్తాడు, మళ్ళీ బుధవారంకి ఇంకో దేవుడు ఎంచుకోవాలి. అప్పుడు నాకు దొరుకుతాడో దొరకడో కష్టం కదా. ప్లీజ్ నా మాటలు అర్థం చేసుకోండి. దేవుడు ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క దేవుడు ఉండడు, సర్వలోకమునొక్కడే చెబుతుంది సనాతన ధర్మం చక్కగా. ఏకో నారాయణ అని నేను కూడా 23 ఏళ్ళుగా అన్ని సభల్లో ప్రకటించుకుంటూనే వస్తున్నాను. నరశరీరము దాల్చుకొని వచ్చిన దేవాది దేవుడు ఒక్కడే అని. ఒక్కడే అంటే ఆ ఒక్కడెవరో? ఆ ఒక్కడెవరో ఇదిగో భక్త పౌలు బైబిల్లో నుండి చెప్తున్నాడు. ఆయన పేరే యేసుక్రీస్తు. ఆయనకు నేను కృతజ్ఞుడనై ఉన్నాను. ఈ రాత్రి నువ్వు కృతజ్ఞుడువా యేసుక్రీస్తుకు? ఆయనకు విధేయుడువా?
ఆయన విశ్వసిస్తున్నావా? ఆయన నమ్ముతున్నావా? నమ్మితే నీ బ్రతుకు కూడా ఎంత హానికరమైన, ఎంత పూర్వం దూషకుడువైనా, ఎంత హింసకుడువైనా, యువర్ లైఫ్ విల్ బి చేంజ్డ్. మారిపోద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే మతం ఎప్పుడు ఏం చెప్తుందంటే, ఒరే పెద్ద ప్లేస్ కొనండిరా అంటది. కొనేసాం. మరి ఇప్పుడు ఊరందరి దగ్గర దండేండిరా అని చెప్తుంది. దండేస్తారు. ఏంటి? డబ్బులు. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇంత పెద్దది కట్టండిరా, పొడుగు గుండాల అని చెప్పి పొడుగాటిది కడతారు. మతం నీకు నేర్పించేది అది. సరే, పొడుగాటి బిల్డింగ్ అయితే కట్టేశావు, ఏ చర్చియో మసీదో గుడో ఏదో ఒకటి కట్టేశావు, కానీ జుగుప్సాకరమైన బతుకు, వీధిలో ఎవడు నిన్ను గౌరవించడు. అలాంటి కుళ్ళిపోయిన హృదయం ఎందుకురా బాబు? ఎత్తైన బిల్డింగ్లు అవసరమే అనుకో, పని ఎత్తైన ఔన్నత్యంతో కూడుకున్న బతుకు లేకపోతే, మోరల్ లైఫ్ లేకపోతే ఎందుకు నువ్వు? సో నా యేసు నేర్పిస్తుంది ఏంటంటే, ఈ యొక్క యూద మతంలో ఉండేటువంటి పౌలు కూడా చాలా పెద్దోడండి, మామూలుడు కాదు. ఒకసారి ఆయన టచ్ చేసేద్దామా? ఆయన చెప్తున్న విషయము రండి. నా పితరుల పారంపర్యాచరమందు నేను చాలా ఆసక్తి గలవాడనై నా సొంత జాతీయులలో నా సమానమైన వయస్కులైన అనేకుల కంటే ఏం దేంట్లో? దట్ ఈస్ ద పాయింట్, వీ హావ్ టు రైజ్ ఇట్ రైట్ నౌ. అర్థమవుతుందా? యూదుల మతములో, దేవుడిలో కాదు, యూదుల మతములో. దేవుడికి స్తోత్రం కలుగును గాక. యూదుల మతములో నేను ఎవరిని? ఆధిక్యత నొంది తిని. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మత సంబంధంగా చూసుకుంటే చాలా పెద్దోడు, మామూలోడు కాదు పౌలు. మతములో పెద్దోడు. మత పెద్ద. ఏ పెద్ద? మత పెద్ద, కుల పెద్ద, జాతి పెద్ద, తన సమాన వయస్కుల కంటే పెద్ద, కన్నింటిలోనే పెద్దే. కానీ హింసకుడు, దూషకుడు, ఎప్పుడు ఎవరింటిని తగలెట్టేద్దామా, ఎవడి బతుకును కాల్చేద్దామా అని చూస్తున్న హానికరుడు. వీడు ఎవడికి కావాలండి? అలాంటి వ్యక్తి చెప్తున్నాడు సాక్ష్యం. అలాంటి నన్ను బతికిన నీకు కృతజ్ఞుడనయ్యా నా యేసయ్యా అని చెబుతున్నాడండి పౌలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మతం ఏం నేర్పించింది పౌలుకు? తన్నేరా, నరికేరా, చంపేరా. అంతేకాదు, అధికారుల దగ్గర పెద్ద పెద్ద పత్రాలు తీసుకొని యెరూషలేము వెళ్ళాడు, అక్కడ ఉన్న వాళ్ళు కూడా చంపేద్దామని. ఈ పౌలే నేను ప్రకటిస్తున్న ఈ పౌలే అక్కడున్న వారిని కూడా చంపేద్దామని వెళ్తున్నాడు. అంతే, తన బతుకులో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ దేవుడు చూపించేశాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆ గుర్రాల మీద సవారీ చేసుకుంటూ ఒక్కొక్క గుర్రంతో ఉరుకున వెళ్తూ ఉంటే దమస్కు రోడ్డు వచ్చింది. దమస్కు రోడ్డు దగ్గర పౌలు యొక్క జీవితము మారిపోయింది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఒరే దుర్మార్గుడా, ఆగో అని చెప్పి ఆ దేవాది దేవుడు, ఆ అవతార పురుషుడు, ఆ నిజమైనటువంటి నారాయణుడు అనగా శరీరము దాల్చుకొచ్చిన ఆ ప్రత్యక్ష యేసుక్రీస్తు అక్కడ దర్శనమిచ్చి, ఆగో నన్నెందుకు హింసిస్తున్నావురా అంటే అన్నాడు. ఎంత పొగరంటే, ఎవడు నువ్వు అన్నాడు. అంత దుర్మార్గుడండి. ఎవడు నువ్వు అన్నాడు. అడుగగా ప్రభువు ఆయన అంటాడు, నేను హింసించుచున్న యేసును. ఇంతకాలము నువ్వు దేన్నైతే హింసిస్తున్నావో, ఎవరినైతే చంపుతున్నావో, ఎవరినైతే కూలగొడుతున్నావో, ఎవరినైతే కాదు లేదు తక్కువ ఎక్కువ నడిపి అంటున్నావో, ఎవరిని బజారు పాలు చేయాలని చూస్తున్నావో, ఎవరి ధర్మాన్ని నీవు ద్వేషిస్తున్నావో, ఆ యేసును నేనేనరా అన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఓ బక్కుబాట గ్రామ వస్తవ్యులారా, ఈరోజు ఈ బక్కుబాట నడివీధిలో మీకు యేసు అర్థమవుతున్నాడు. మీ ఇంటికి వచ్చాడు, స్వీకరించండి. ఆయన మామూలు మనిషి కాదండి, ఆయన అవతార పురుషుడండి, ఆయన దేవుడండి. ఆయన తప్ప సర్వలోకానికి వేరొక దైవమో లేదండి, లేదు. ఎందుకంటే దేవుళ్ళు ఉండరని మనకు తెలుసు. దేవుడు ఒక్కడే, అందరికీ తెలుసు సత్యం. ఒక్కడు అంటూనే మళ్ళీ 3 కోట్లు అంటారు. అదే కదా పెద్ద బాధ. ఒక్కడు అంటారు, చాలా బాగా చెప్తారు, కానీ 3 కోట్లు అంటారు. పాపం తెలియక. వాళ్ళు చాలా జ్ఞానవంతులు, వాళ్ళు మన సహోదరులు, వాళ్ళని మనం ప్రేమించాలా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రేమించాలి తెలియక. కాబట్టి ఆ ఏకో నారాయణుడు, ఆ ఏకదేవుడు, ఆ గొప్ప దేవుడు, లోకానికి నిజమైన అవతార పురుషుడు పౌలుకు దర్శనమిచ్చాడు దమస్కు రోడ్డు దగ్గర. ఈరోజు నీ బతుకును కూడా దర్శించడానికి ఈ మాట్లాడుతున్నాడు. నువ్వెవరివైనా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, ఎంత హింసకుడువైనా, నీ కుటుంబం ఊర్లో పేర్లేందైనా, నీ అనేకమైన పద్ధతుల్లో పాటించుచున్నవాడవైనా, నీ బతుకులో ఈరోజు యేసు అడుగుతున్నాడు, రా నీ బతుకులో తెరో, నేను వస్తాను నీ బతుకులో కానీ అడుగుతున్నాడు.
If you open your heart and my Jesus come into your heart and your life and change it everything. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ బతుకులోనికి వచ్చిన యేసు నీ దూషణ, నీ యొక్క సమస్తమైన అనవసరపు పాండిత్యం తీసేస్తాడు. తీసి ఆయన ప్రేమ నీ యొక్క లైఫ్లో, నీ జీవితంలో he will pour out all his spirit into your heart. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాంటిది కదా మరి ఈ దేశానికి అవసరం. ఈ దేశానికి అత్యవసరమైన సరుకేంటో కదా తెలుసా అండి? డబ్బులు కాదండి, పథకాలు కూడా కాదండి, పథకాలు కూడా కాదు. ప్రతి ఒక్కడి గుండె మారిపోవాలి. భారతదేశంలో ప్రతి ఒక్క స్త్రీ పురుషుని యొక్క మనసాక్షి మారాలి. ఎంత దేశాన్ని దేవాలయంతో కట్టుకుంటే ఎందుకు, ఎంత పెద్ద చర్చికి వెళ్తే ఎందుకు, ఎంత పెద్ద మసీదు వెళ్తే ఎందుకు, నీ గుండె జుగుప్సాకరంగా కుళ్ళిపోతుంది కదయ్యా, కుళ్ళిపోతుంది కదమ్మా. దానిని మార్చడానికి దేవుడు వస్తాడు తప్పితే పెద్ద చర్చి కట్టివ్వడానికి కాదు. కాదు. చర్చి కలిగిన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదే. మత్తయి సువార్త సో అండ్ సో అలాగుందా? లేదు, లేదు. పెద్ద స్థలం కలిగిన వారు ధన్యులు, పరలోకంలో కూడా పెద్ద జాగా వాళ్ళకి ఇవ్వబడును, అలాంటిదేమీ లేదు. లేదు. రీడ్ యువర్ బైబిల్ ప్రాపర్లీ. సరిగ్గా చదవండి బైబిల్ని. నా దేవుడు ఎందుకు వచ్చాడంటే, ఇదిగో పౌలు బతుకును మార్చడానికి వచ్చిన దేవుడే. అదే పని మీద ఇప్పటికీ కూడా యథార్థవంతులను నిజంగా దీవించడానికి లోకమందంతటా నా దేవుని యొక్క దృష్టి సంచారము చేస్తుంది, సంచారము చేస్తుంది. ఇంటింటికి వెళ్తుంది, తలుపు కొడుతుంది. వీధి వీధికి వెళ్తుంది, తలుపు కొడుతుంది. అందరిని చూస్తుంది. రాయ్య, రామ్మ, రాక్క, రాచల్లి అని పిలుస్తుంది. Whoever is ready to receive Jesus, Jesus is ready to come into your life. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా యేసు ఇంత గొప్ప పని చేస్తుంటే అలా మతమోళ్ళా వాళ్ళు హల్లెలూయాలు అని చెప్పి రకరకాల పాపం తెలివి తక్కువ మాట్లాడుకుంటున్నారు. మన భారతదేశ సహోదరులు, సహోదరీమణులు, జ్ఞానవంతులు, విజ్ఞానవేత్తలు, పెద్ద పెద్ద డిగ్రీలు కలిగిన మహా గొప్ప పురుషులు. కానీ ఏం లాభం? వాళ్ళ బతుకులో అవతార పురుషుడు నీతి సూర్యుడు ఇంకా ఉదయించలేదే. నీతి సూర్యుడు ఎన్ని రాత్రులు గడిపితే ఎందుకండి? ఒక సూర్యుడు తీస్తే తెల్లారుతుందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అవును, మా ఇంట్లో టార్చ్ లైట్లు ఉన్నాయి. మధ్యరాత్రి అందరికి లేపేద్దాం, ఇగో తెల్లారిపోద్ది లేకండి హో అని చెప్పేసి ఒక లైట్ వేసేద్దామండి. లైట్ అయితే తెల్లారిపోద్దండి. నువ్వెన్ని లైట్లు వేసుకున్నా తెల్లారదు. సూర్యుడు ఒక్కసారి భల్లున ఉదయిస్తే లెగండి 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 అని చెప్పేసి అందరు మనుషులు అందరూ లేస్తారు. నీ సొంత కృత్రిమముల ద్వారా, కల్పితం ద్వారా నీ బతుకు ఎప్పటికీ తెల్లారదు. నా నీతి సూర్యుడని యేసునాథుడు నీ బతుకులోనికి వచ్చినంత వరకు, రాకుండా ఉన్నంత వరకు నీ బతుకుని ఎవరు మార్చలేరమ్మా, ఎవరు మార్చలేరయ్యా. ఓ జ్ఞాని, ఓ విద్యావంతుడా, ఓ శాస్త్రవేత్త, ఓ PhD డిగ్రీ హోల్డరు, విను. నీ బతుకు మారడానికి ఏ బుక్స్ నిన్ను మార్చలేవు, ఏ బుక్స్ నిన్ను మార్చలేవు. అర్థమైందా? నేను చదువుకున్నాను MA BEd చెప్పుకోండి. MA BEd ఎందుకది? బతుకును మార్చాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాట్ ఈస్ ద యూజెస్ ఆఫ్ డిగ్రీస్? అంబేద్కర్ లాగా మొత్తం పొడుగా డిగ్రీలు చదివిస్తే ఏం లాభం? ఏం లాభం? బతుకు మారాలి కదా, బతుకు మారాలి కదా. బతుకును మార్చడానికి నా యేసు ఈ భూమి మీదకి వచ్చాడు. అదే అసలు విషయం. బతుకు మార్చడానికి వచ్చాడు. ఇదిగో పౌలు బతుకును మార్చాడు కాబట్టి యేసుక్రీస్తు నీకు వందనాలు అని చెప్తున్నాడు ఆయన, అని చెప్తున్నాడు. ఈరోజు నీ బతుకులో కూడా ఇంకొక దేవుడు లేడండి. ప్లీజ్, ఇంకొక దేవుడు లేడు, ఒకే ఒక్క దేవుడు. నేను ఎక్కడికి వెళ్ళా చెప్తాను. నీకు ఇంకొక దేవుడు ఉంటే, మా ఇంటి దేవుడు నాకు ఒకలాగా చెయ్యాలా, మీ ఇంటి దేవుడు నీకు ఇంకొకలాగా చేయాలి. నా ఇంటి దేవుడు నాకు చంద్రుడు ఇష్టం లేదు, చంద్రుని తీసి ఇంకేదో చిన్న బంతిని పెట్టాయి అని చెప్తాను. వింటాడా మరి అతను? నా మాట ఎండు. ఒరే, నీకు ఇష్టం ఉన్నా ఉండకపోయినా నేను దేవుడిని రా, నా మాట నువ్వు వినాలని చెప్తాడు. అర్థమైందండి? సో దేవుళ్ళు ఉండరండి, దేవుడు ఒక్కడే దేవుడు. ఆయన పేరే ప్రభువైన యేసుక్రీస్తు. మళ్ళీ మీరు అనుకోవచ్చు, యేసు అంటే ఆ యేసు దేవుడు మాకు వద్దండి. యేసు అనే పేరు దేవుడు కాదండి. అసలు ఒక్క మాట చెప్తాను, దేవునికి పేరు లేదండి, ఆయన నామరహితుడు. ఎవరండి ఆయన? నామరహితుడు. మరి నువ్వు యేసు అంటున్నావు కదా. నేను యేసుకి దేవుడి పేరు కాదు యేసు అంటే. ఈ విషయం తెలుసుకోవాలి. అసలు యేసు అంటే అది ఆయనకు ఇవ్వబడినటువంటి బిరుదము, టైటిల్. ఇట్స్ నాట్ ఎ నేమ్. అది పేరు కాదు. దేవుడికి పేరు లేదు. పరిపూర్ణుడా ఆయనే పలుకుతాడు, దయామయుడా ఆయనే పలుకుతాడు, శక్తిమంతుడా ఆయనే పలుకుతాడు, పరిశుద్ధుడా ఆయనే పలుకుతాడు. మరి ఇవన్నీ ఏంటంటే పేర్లు కాదండి, టైటిల్స్. అలాగే యేసు అంటే రక్షకుడా అని అర్థం. అంతే.
ఏ రక్షకుడు అయ్యా నువ్వు అంటే, నీవు పాపములో, శాపములో, దుర్మార్గతలో, దౌర్భాగ్యములో, మతిహీనతలో, బుద్ధి లేకుండా నీచంగా నీ పిల్లల బతుకు, నీ బతుకు, నీ నోటి మాటల ద్వారా చెడిపోతూ ఉంటే అలాంటి బతుకులు కట్టడానికి వచ్చిన రక్షకుడిరా, అక్కడి నుంచి రక్షిస్తానురా నేను. అందుకొచ్చానురా, నా పేరు రక్షకుడు. ఐఎమ్ ఎ సేవియర్ ఆఫ్ దిస్ వరల్డ్ ఫ్రమ్ ఆల్ ద సిన్స్ ఆఫ్ ద వరల్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పాపముల నుంచి రక్షించడానికి వచ్చిన రక్షకుడిని. యేసు ఇస్ నాట్ ఎ డివైన్ నేమ్, ఇట్స్ ఎ టైటిల్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్, అంతే. అలాగే యెహోవా, అది కూడా పేరు కాదు అనుకుంటలేమో. నో, యెహోవా అంటే సర్వశక్తిమంతుడు అని అర్థం, అది కూడా పేరు కాదు. సర్వశక్తిమంతుడా అని ఎవరికైనా పేరు పెడతామా అంటే టైటిల్, అంతే. హీబ్రూ భాషలో యాహ్వే అంటే సర్వశక్తిమంతుడు, దట్స్ ఆల్, పేరు కాదు. నిజానికి మరి యేసు అనేది పెట్టాడంటే ఆయనకి పిలుచుకోవడానికి బదులుగా ఆయన చేసిన పనినే ఆయన పేరుగా ధరించుకున్నాడు, అంతే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన పేరు యేసు అని పెడుతూ ఆయనే తన ప్రజల పాపముల నుండి ఆయనే రక్షించును. దట్ ఈస్ వై హి ఇస్ కాల్డ్ జీసస్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకు ఆయన యేసు, అంతేగాని యేసు అనే ఒక దేవుడు కాదు. యేసు దేవుడు గట్లేడు. యేసు అనే పేరు దేవుడు కాదు. యేసు అనే టైటిల్లో దైవత్వం ఉంది, దైవత్వం ఉంది. అర్థమైందా? దయచేసి ఈ రాత్రిని అర్థం చేసుకోండి. ఎవరికి కృతజ్ఞత చెప్తున్నాడు ఈ పౌలు? మన మూలవాక్యం ఏంటి? పూర్వం నేను హింసకుడను, పూర్వం నేను హానికరుడను, పూర్వం నేను దోషకుడను. అయ్యా, పూర్వం నేను అపనమ్మక కలిగిన వాడిని అయ్యా. నా వీధిలో నా భార్య, నా పిల్లలు ఎవరు నన్ను నమ్మేవాళ్ళు కాదు. అఫ్కోర్స్ పౌలుకు భార్య లేదనుకోండి, ఒకవేళ ఉండినా నమ్మేది కాదు. ఎందుకు అంటే దేవుల్లో లేనోడు నమ్మకంగా బతకలేడు. నువ్వు నమ్మకస్తుడైన ఊరోళ్ళందరూ పిలవాలంటే అత్యంత నమ్మకస్తుడైన యేసు దగ్గరకు రావాలి నువ్వు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ఒక్కడే నమ్మదగినోడు. అవును, అది కూడా చెప్తాను. నేను నమ్మకం లేనోడినయ్యా, యథార్థత కూడా లేనోడినయ్యా, నీకు వందనాలు చెప్పుకుంటున్నాను ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు నేను నమ్మకంగా ఉన్నాను. నీ పని కూడా, నీ యాజక పరిచర్య కూడా నాకు ఇచ్చావు. నన్ను బలవంతుడిగా చేసావు. హాని చేసే మనసు తీసేసావు, దూషించే మనసు తీసేసావు, ఆ దుర్మార్గ మనసు తీసేసావు, ప్రశాంతమైన మనసు ఇచ్చావు. అవసరమైతే ధర్మము కోసం, నీ కోసం చచ్చిపోయేంత మనసు ఇచ్చావయ్యా. నీరో ఖడ్గము చేతికి నా పీక అప్పగించడానికి మంచి మనసు ఇచ్చావయ్యా. యేసుక్రీస్తు, నీకు కృతజ్ఞుడనయ్యా. ఐఎమ్ వెరీ 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 ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్ టు దై నేమ్. హల్లెలూయా. ఓ మై జీసస్ అని అనుకున్నాడు ఆయన. దేవునికి స్తుతి కలుగునుగా. హల్లెలూయా. ఈ రాత్రి ఆ యేసును ప్రకటించడానికి బొక్కుపేట ప్రభు తీసుకొచ్చాడు. ఈ రాత్రి ఇదిగో ఈ టీం వారందరూ యూత్ ఫర్ క్రైస్ట్, ఈ యవనస్తులకి ఏం పని అండి? ఈ 80s, 20s, 19s హాయిగా తిని తాగి సినిమా థియేటర్లకు వెళ్ళకుండా ఎందుకు వీళ్ళకి ఈ బాధ అంటే, ఆ బాధ ఏంటో వారికి అర్థమైంది. ఒరే, మనం చచ్చిపోతాం రా, ఖచ్చితంగా మన బతుకులు నశించిపోతారని చెప్పి ఈ యవ్వన బిడ్డలకు అర్థమైంది. అందుకే ఈ వేదన. లేకపోతే ఎంత లైటింగ్ పెట్టి, ఎన్ని వేదనలు పెట్టి, ఎక్కడి నుంచో దాసులు రప్పించి, ఇంత పెద్ద ప్రయాసం ఎందుకు వాళ్ళకి? ఏ సినిమా థియేటర్కి వెళ్ళిపోయి హాయిగా సారా తాగుతూ 3-4 సినిమాలు చూసి ఆ తర్వాత వస్తూ ఏ దారిలో పడుకుని పోవచ్చు కదా. ఎందుకంటే ఈరోజు ఎవరు అసలు చేసేది అదే. దేవునికి స్తుతి కలుగును గాక. దే కేమ్ టు నో జీసస్ హూ చేంజ్ ద లైఫ్ ఆఫ్ పౌలు గారి జీవితాన్ని మార్చిన యేసు వారిని దర్శించాడు. అందుకే వారికి అర్థమైంది, మా బొక్కపేటలో కూడా యేసు అవసరం అనుకున్నారు, తీసుకొచ్చారు. కాబట్టి బిఫోర్ ఐఎమ్ క్లోజింగ్ మై సర్మన్, నేను నా ప్రసంగాన్ని ముగించే ముందు మరొక్కసారి మీకు బతిమలాడుతున్నాను. ఎవరైనా స్వరం వింటే, దేవుడు కాలమునకు బద్ధుడు, దేవుడు టైటిల్ లేకపోతే కట్టడలకు బద్ధుడు, సోమవారం వరకే పనిచేసి మంగళవారం పనిచేయలేని దేవుడు కాదు నేను ప్రకటిస్తున్న దేవుడు. మంగళవారం పనిచేసి మళ్ళీ బుధవారము, ఒరే మంగళవారం అంతా పనిచేసాను కదా, బుధవారం రెస్ట్ తీసుకొని వదిలేండ్రా అని చెప్పే దేవుడు కాదు నా దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇట్స్ ఆల్ టైమ్, ఆల్ ఏబుల్, ఆల్ పవర్ఫుల్, ఆల్ నోయింగ్ గాడ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్ని సమయాల్లో, అన్ని వేళల్లో, అర్ధరాత్రి మధ్యరాత్రి నువ్వు లేచిపోయి ప్రభువా అంటే నా కొడుకా అని పలుకుతాడు ఆయన. ఇట్స్ అ లివింగ్ వన్, ఇట్స్ అ లివింగ్ వన్. అలాంటి దేవుణ్ణి పరిచయం చేస్తున్నానండి. అర్థమైందా దేవుని సంఘమా మరియు దేవుని పిల్లలారా, స్వరం వింటున్న మా సహోదరులారా, చదువుకున్న నా పిల్లలారా, అందరూ కూడా వినండి దయచేసి. నేను ప్రకటిస్తుంది మతము కాదు, జీవన విధానం, బతుకు మార్చేటువంటి అద్భుతమైన శక్తితో కూడుకున్న దైవత్వం ప్రకటిస్తున్నాను నేను. దైవత్వం, డివినిటీ,
వాట్ ఐఎమ్ ప్రీచింగ్ ఈస్ డివినిటీ. కాబట్టి ఈ అద్భుతమైన మాటలు రండి మీ మనసులో ఉంచుకోండి. సోమవారం మిమ్మల్ని రక్షించదు, మంగళవారం మీకు రక్షించదు, నదులు మిమ్మల్ని రక్షించలేవు, మతాలు మిమ్మల్ని రక్షించలేవు, గుడులు మిమ్మల్ని రక్షించలేవు, చర్చీలు అవి కూడా అస్సలే రక్షించలేవు, మసీదులో రక్షించలేవు. మరెవరు రక్షిస్తారు? నీ జీవితాన్ని సృష్టించిన నీ దేవుడు నిన్ను రక్షిస్తాడు. నీ దేవుడు నీ హృదయం, నీ తలంపులు, నీ ఇమోషన్స్, నీ భావాలు సృష్టించిన నీ దేవుడు నిన్ను రక్షిస్తాడు. కమ్ అన్ టు జీసస్. ఆయన అన్నాడు, ప్రయాసపడి రకరకాల భారాలు, కుటుంబ భారాలు, సమస్త భారాలు, దొంగవి, రుగ్మతులతో బతుకుతున్నావు, వేశ్యవి, వ్యభిచారివి, నీకు పేరు లేదు, నమ్మకం లేదు, నీ ఇంటి వారు, ఈవెన్ యువర్ ఓన్ ఫ్యామిలీ డజంట్ బిలీవ్ యూ, నేను నమ్మదు. అలాంటి భారాలు మోసుకున్న చోరు ఎవరైనా ఉంటే, బ్రోకెన్ ఫ్యామిలీస్, బ్రోకెన్ హార్ట్స్, బ్రోకెన్ థాట్స్ ఎవరైనా ఉంటే, కమ్ అన్ టు జీసస్. యేసు దగ్గరికి రండి, ఎందుకంటే నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. నేను అన్నాడా? మేము అన్నాడా? మేము మీకు విశ్రాంతిని ఇస్తాం. మేము 3 కోట్లు అనలేదు ఆయన, నేను అన్నాడు. సింగులర్, నేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను అందుకే మీకు మొన్న చెప్పాను 18th సాయివాళ్ళ ప్రార్థనలో, దేవుడిని మనందరం నీవు అని ఎందుకు ప్రస్తావిస్తామంటే ఇదే కారణం. దేవుడు గారు మీకు వందనాలండి అనగా ఎవడు అండో, దేవానికి స్తోత్రం, దేవా నీకు వందనాలు అంటే నువ్వు అంటాం. ఎందుకంటే ఆల్ ద టైమ్ దేవుడు వన్, సింగులర్, ఓన్లీ వన్, హీ విల్ నెవర్ చేంజ్. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అందుకు దేవుడిని నీవు అంటాం. అంతేగాని చూడండి, మనం చెప్పాను కదా, ఆ రోజు విఆర్ఓ గౌరవిస్తాం, ఎంఆర్ఓ గౌరవిస్తాం, కానీ దేవుడి దగ్గరకు వచ్చినప్పటికి ప్రభువా నువ్వు అంటూ ఇలా ఎత్తుకుంటాం. ప్రభు గారు మీరు అని ఎందుకను అంటే, అలాగ అనేస్తే మళ్ళీ మీరంటే మళ్ళీ 30,000 మందో 3 కోట్ల మందో అయిపోతాడు ఆయన. ఆ కన్ఫ్యూజన్ మానవ జాతికి ఉండకూడదని ఒరే నన్ను పిలిచేటప్పుడు నీవు, నాన్న, తండ్రి అని పిలవండ్రా అని ఏకత్వపు ప్రబోధాలే సంబోధనా పదాలుగా వాడుకోమన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గనుక నేను మీకు విశ్రాంతినిస్తానని యేసు చెప్పాడు. రండి, మీరు ఎలాంటి వారైనా పర్లేదు, మీ బతుకులకు విశ్రాంతి ఇచ్చేది యేసు మాత్రమే. ఈ రాత్రి వచ్చి మీ బ్రతుకులు యేసుకు అప్పగించండి, మీ బాధ్యతలు యేసుకు అప్పగించండి. ఆయన 116 తీసుకోండిరా, 1116 తీసుకోండిరా. అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత నువ్వు ఒక్కడవే ఎడం పక్క చూడకుండా, కుడి పక్క చూడకుండా, సింగిల్గా ఎడం కాలు ముందేయకుండా, కుడి కాలు ముందుకేసి ముందుకు మెల్లగా రా అని ఇలాంటి నియమాలు ఏం పెట్టట్లేదు ఆయన. ఉన్న పార్ట్నర్ నువ్వు వచ్చి నీ బతుకు ఆయనకు తెలుసు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ బతుకు తెలుసు. నువ్వు ఎన్ని సందులు వెళ్తావో, ఎన్ని గొంతులు దూరుతావో, ఎన్ని మూలలు దూరుతావో, ఈ నోస్ యూ వెరీ వెల్. ఈవెన్ ఇఫ్ ఇట్స్ యూ, నీకంటే ఎక్కువ ఆయన తెలుసు నువ్వు ఎక్కడికి వెళ్తుంటావు, ఏం చేస్తుంటావా. కాబట్టి నిన్ను పుట్టించిన దేవునితో నీకు బేరాలొద్దు. నిన్ను పుట్టించిన దేవుడు నీ తరపున అన్నీ చేయడానికి సమర్థుడు. ఆయన పిలుస్తున్నాడు నిన్ను. రా, వచ్చి ఈ కృతజ్ఞత చెప్పుకున్న పౌలుతో నీవు కూడా గొప్ప పండితుడు అవ్వు, గొప్ప భాషాశాస్త్రవేత్త అవ్వు, గొప్ప న్యాయకోవిదుడు అవ్వు, ఏదైనా అవ్వు, కానీ దేవుని సహాయంతో అవ్వు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాంటి దైవ సహాయము దేవుడి గ్రామానికి ఇవ్వాలి, ఈ యొక్క యూత్ ఫర్ క్రైస్ట్ బిడ్డలకి ఇవ్వాలి, కూడొచ్చిన దేవుని దాసులమైన మాకు ఇవ్వాలి, కూడొచ్చిన సంఘ బిడ్డలకు ఇవ్వాలి. ఈ గ్రామంలో చాలా ముఖ్యంగా ఎవరి స్వరం తప్పకుండా ఎవరో వినే ఉంటారండి. సమ్మన్ నీడ్స్ దిస్ మెసేజ్. ఐ నో దట్. ఎవరికో ఈ సందేశం అవసరం. అందుకే దేవుడు ఇచ్చాడు. అవసరం. ఆయనతో కాలాలతో పని లేదు, సోమవారంతో పని లేదు, 3 గంటల 30 సెకండ్ల 6 గడియలు పని లేదు. అర్థమైందండి? దాంతో పని లేదు. ఎనీ టైం, ఎనీవేర్. అర్థమైందా? ఎనీవేర్, ఎనీ టైం, ఎనీ డే, ఎనీ మంత్, ఎనీ ఇయర్, ఎనీ ఫ్రాక్షన్ ఆఫ్ ద మినిట్ గాడ్ కెన్ హీల్ యూ, గాడ్ కెన్ టాక్ టు యూ, గాడ్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇన్ని చేయగలడు ఆయన. ఇలాంటి బౌండ్లెస్ దేవుడిని సేవిస్తే నీకు నాకు సంతోషము, ఆరోగ్యము, న్యాయము అన్నీ వస్తాయి. ఆదివారం మాత్రమే, సోమవారం మాత్రమే. కొందరు ఏదైనా మెడిసిన్ ఇస్తే నేను పల్లెటూరులో వింటాను, మరి బుధవారంతో మందు ఇస్తారంటవా? బుధవారం ఇవ్వరు అంటే ఏదైనా మెడిసిన్ ఇవ్వాల్సి వస్తే ఆ మందు డే ప్రకారం ఇస్తారు. ఇప్పుడు ఎండ్రైన్స్ చేసా ఉందండి, ఆదివారం ఎండ్రోన్ తాగిన వాళ్ళందరూ చచ్చిపోదురు అని ఉంటుందా? సోమవారం తాగినా చచ్చిపోతావు, జాగ్రత్త. దేవునికి స్తోత్రం కలుగునుగా. విషం అనేది ఆదివారం తాగితేనే చేస్తామా? ఎప్పుడు తాగినా చేస్తావు. మరి దానికి ఎందుకు ముహూర్తం పెట్టావు? మరి ముహూర్తం ప్రకారం ఆ మెడిసిన్ పనిచేయాలి కదా. పిచ్చి
మూఢనమ్మకాలు. అర్థమైందా? విషం విషమే, ఈ లోకం ఎప్పటికీ విషమే. దాన్ని ఏ పూట స్నేహించినా నీ బతుకుని మింగేస్తుంది, ఎవరిని స్నేహించినా నీ బతుకుని మింగేస్తుంది. కానీ యేసుతో స్నేహిస్తే పాడైపోయిన నీ విషపూరితమైన బతుకు బాగుపడిపోతాయి. రా జీసస్ దగ్గరికి, యేసు దగ్గరికి రా. విషతుల్యమైన నీ బతుకును బాగు చేస్తాడు, విషతుల్యమైన నీ జీవితాన్ని బాగు చేస్తాడు, విషతుల్యమైన నీ ఆలోచన విధానాన్ని బాగు చేస్తాడు. విషతుల్యమై ఇప్పటికే నీ బతుకును సగం హరించి తినేసి భక్షించినా ఆ బతుకును కూడా బాగు చేస్తాడు. సహోదరి రా, యేసు దగ్గరికి రా. ఎందరో కుష్ఠ రోగులు, రకరకాల రోగులు, రకరకాల ఇబ్బంది కలిగిన వాళ్ళు వచ్చి యేసు దగ్గరకు వచ్చి బతుకులు కట్టుకున్నారమ్మా. కట్టుకున్న నీ బతుకు ఎందుకు కట్టడాయన? కట్టి తీరుతాడు. అలాంటి జీవితాలు కట్టే యేసుక్రీస్తుకు వందనాలు పౌలు చెప్పుకోవటంలో న్యాయమా కాదా? అలాంటి న్యాయవంతుడిని యేసుని మీకు ప్రకటించాను. రండి, విశ్వసించి బతుకును మార్చుకోండి. అలాంటి గొప్ప జ్ఞానులము, గొప్ప ధన్యులము మనమందరం వాళ్ళను కోరుకుంటూ ఈ మాటలు నేను ముగించుకుంటూ ఈ యొక్క వాక్యమును దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్.